దీని ద్వారా విశ్వాసుల హృదయాల్లో అవిశ్వాసం క్రియేట్ చేస్తాడు. విశ్వాసులు నీరు కారిపోయేలా చేస్తాడు. విశ్వాసులు దేవునిపై ఆధారపడకుండా ఉండేలా వాడు పన్నాగం వేస్తాడు. అయితే దీన్ని ఎలా జయించాలంటే ఈ వాక్యంలో రాయబడిన రీతిగా బలహీనుడు నేను బలవంతుడు అని అనుకున్న వాళ్ళని దేవుని వాక్యం చెప్తుంది. బలహీనుడు బలవంతుడు అని అనుకున్న వాళ్ళని దేవుని వాక్యం చెప్తుంది. ఉదాహరణకు మీరు ఉద్యోగం పొందుకునే విషయంలో దానికి సంబంధించిన జ్ఞానం విషయంలో చాలా బలహీనులు అనుకోండి. అందులోనే నేను బలవంతుడు అని అనుకుంటూ ఉండండి. ఆ నెగిటివిటీని తీసివేసి పాజిటివ్ తలంపులు కలిగి ఉండండి. ఎప్పుడైతే మీరు నెగిటివ్ విషయాలు ఆలోచిస్తూ ఉంటారో ఆ నెగిటివ్కి సంబంధించిన వేవ్స్, దానికి సంబంధించిన ఎనర్జీ ఫీల్డ్ మీ చుట్టూ ఉంటుంది. దీన్ని అధిగమించి పాజిటివ్ తలంపులు కలిగి ఉండండి. మొట్టమొదటి దేవుడు నాకు మంచి సీట్ అనుగ్రహిస్తాడు, దేవుడు నాకు ఉద్యోగం అనుగ్రహిస్తాడు, దేవుడు నాకు పెళ్లి చేస్తాడు. ఏవైతే విషయాల్లో మీరు ప్రార్థిస్తున్నారో అవి దేవుడు ఇస్తాడో అని నమ్మండి. సో సాతాను యొక్క అవిశ్వాస బాణాలని, సాతాను యొక్క అవిశ్వాసం సంబంధించిన స్ట్రాటజీని మీరు ఎదుర్కొనడానికి మీరు ఎత్తుకు పై ఎత్తి వేయాలి. అదే విశ్వాసం అనేటువంటి స్ట్రాటజీ.